కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో ఈ కార్స్ చీటింగ్ సంబంధించి గత వారం 10 రోజులు కూడా మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. సో ఈ కేసు పైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ నెల 12వ తేదీన పుల్లా శ్రీనివాస్ రెడ్డి అనే ఒక వ్యక్తి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2024లో ఆయన ఒక స్విఫ్ట్ వెహికల్ మనకి ఆంజనేయులు అనే ఒక వ్యక్తి దగ్గర ఆయన తాకట్టు పెడతారు సుమారు ₹1,50,000 సో ఆ వెహికల్ని మళ్ళీ తిరిగి తీసుకునే క్రమంలో ఆ పర్సన్ అధిక వడ్డీ ఇంకా ఇచ్చిన అమౌంట్ సరిపోలేదు అని చెప్పి మళ్ళీ ఇచ్చిన వెహికల్ తిరిగి ఇవ్వడం జరగదు అని చెప్పి బెదిరించడం కూడా జరుగుతుంది. సో ఇలా మనకి ఈ యొక్క కోణంలో లోతుగా మనం పరిశీలినట్లయితే ఇదంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ యొక్క అఫెన్స్ని పార్టిసిపేట్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. సో దీంట్లో మనకి మెయిన్ అక్యూజ్డ్గా భానుప్రకాష్, తర్వాత ఆంజనేయులు, తర్వాత రఫీ, అలాగే వెంకట్ నాయుడు అండ్ మరికొంతమంది రామకృష్ణ, వర్మ వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్పంచినట్లు మనకి తెలుస్తూ ఉన్నది. సో దీనిపైన మనం ప్రత్యేకంగా టీమ్స్ ఫామ్ చేసి ఈ యొక్క ఎంటైర్ ఒక గ్రూప్ ఒక యాక్టివిటీస్ని మనం పరిశీలించి మొత్తం 20 వెహికల్స్ ఇంక్లూడింగ్ ద వెహికల్స్ ఇన్ విచ్ దే వర్ ట్రావెలింగ్ మొత్తం 20 వెహికల్స్ మనం రికవరీ చేయడం జరుగుతూ ఉన్నది. సో దీంట్లో రకరకాల వెహికల్స్ ఉన్నాయి. స్విఫ్ట్ వెహికల్స్, థార్, ఫార్చునర్ అని, ఇన్నోవా అండ్ ఆల్ దోస్ వెహికల్స్ ఆర్ దేర్. సో ప్రధానంగా వీళ్ళ ఒక ఎంఓ ఏంటి అంటే, ఒకటి వీళ్ళు ఈ ఫినాన్స్ ఏదైతే కంపెనీస్ ఉంటాయో వాళ్ళ దగ్గర వీళ్ళు వెహికల్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ వెహికల్స్ని మళ్ళీ వీళ్ళు నంబర్ ప్లేట్ మార్చి ఆ వెహికల్స్ని వాళ్ళు రికవరీ చేసే విధంగా లేకుండా మళ్ళీ వీళ్ళు ఇంకొకరి దగ్గర తాకట్టు పెట్టడం కానీ, లేదా ఎవరికైనా రెంటల్స్కి ఇవ్వడం కానీ, లేదా మరి ఇంకొక ఇండివిజువల్స్ దగ్గర కూడా తాకట్టు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలాగే కొంతమంది దగ్గర కూడా వీళ్ళు మళ్ళీ ఒకటి ఫినాన్స్లో తీసుకోవడం ఒక ఎమో అయితే, మళ్ళీ కొంతమందికి ఈ అవసరం నిమిత్తం ఎవరైనా వెహికల్స్ తాకట్టు పెడతా ఉంటే వాళ్ళ దగ్గర ఆ వెహికల్స్ తాకట్టుకు తీసుకొని తిరిగి వాళ్ళ అమౌంట్ మళ్ళీ చెల్లించే టైంలో ఇచ్చిన వడ్డీ సరిపోలేదు అని చెప్పి, లేదా మరికొంచెం అమౌంట్ కావాలి అని చెప్పి ఆ వెహికల్ని మళ్ళీ తిరిగి ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడైతే ఇవ్వకుండా ఉంటారో అక్కడ ఆ ఒక నంబర్ ప్లేట్స్ మళ్ళీ మార్చి దాన్ని మళ్ళీ సేమ్ ఇదే విధంగా రెంటల్స్కి దానికి చేస్తూ ఉంటారు. సో ఎంటైర్గా మనకి దీంట్లో 9 మంది ముద్దాలుగా మనం గుర్తించడం జరిగింది. సో దీంట్లో ఈ 7 పర్సన్స్ కాకుండా మరొక 2 పర్సన్స్ మనకి ప్రకాష్ గౌడ్ అండ్ మోహన్ అని చెప్పి హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళు కూడా ఏం చేస్తారు అంటే, ఈ స్క్రాప్లో ఏవైతే వెహికల్స్ మనకి వెళ్తూ ఉంటాయో ఆ ఒక నంబర్ ప్లేట్స్ డాక్యుమెంటేషన్ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకొని అది వీళ్ళకి వర్మ అనే ఒక వ్యక్తి ద్వారాగా వీళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఎంటైర్ గ్యాంగ్ ఈ యొక్క వెహికల్స్ని ఫినాన్స్ మీద తీసుకున్న వెహికల్స్ కావచ్చు, తాకట్టుకు తీసుకున్న వెహికల్స్ కావచ్చు, అవన్నీ కూడా మళ్ళీ వేరే నంబర్ ప్లేట్స్తో తిప్పడం, ఆ వచ్చిన అమౌంట్స్తో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వైసెస్ని బేసికలీ డ్రింకింగ్ కావచ్చు లేకపోతే ఎంజాయ్ చేయడం కోసం ఎక్కువ పాల్పడుతూ ఉన్నారు. సో ఎంటైర్ గ్యాంగ్ని బాగా లోతుగా పరిశీలించి ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఒకరిద్దరు పరారీలో ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకొని ఈ కేసుని సరైన దిశలో ముందుకు తీసుకొని వెళ్తాం. థ్యాంక్ యూ. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్. అంటే ఇది కూడా మేము టెక్నికల్గా మొత్తం అంతా కూడా పరిశీలన చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరిది కూడా టెక్నికల్గా కూడా మా వాళ్ళు ఎవరైనా వీళ్ళతో సంప్రదింపుల్లో ఉన్నారనేది వెరిఫై చేయడం జరిగింది. సో దీంట్లో కొంచెం విచారిస్తే ఒక ఆఫీసర్ మా దగ్గర ఈయన దగ్గర వెహికల్స్ కొనడం జరిగింది. బట్ ఆ వెహికల్స్ మళ్ళీ ఒకటి HDFC బ్యాంక్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర ఇయర్ 2022లో ఒక క్రెటా వెహికల్ ఆయన తీసుకున్నారు. ఆ వెహికల్ మళ్ళీ HDFC బ్యాంక్ ఏదైతే ఉన్నారో వాళ్ళు దాన్ని మళ్ళీ రికవరీ ఆ ఇయర్లోనే చేసుకోవడం జరిగింది. అలాగే మరొక వెహికల్ కూడా యశ్వంత్ అనే ఒక పర్సన్ ఈయన దగ్గర తాకట్టు పెడితే ఆ వెహికల్ని ఒక ఆఫీసర్ వాడడం జరిగింది, థార్ వెహికల్. అది కూడా ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ ఆ వెహికల్ నాది అని చెప్పగా మళ్ళీ తీసుకోవడం జరిగింది. బేసికలీ ఈయన తక్కువ డబ్బులకి ఏదైతే మనకి ఇస్తూ ఉన్నారో అది కొంతమంది లైక్ 1 or 2 పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకోవడం జరిగింది. అది కూడా మేము పరిశీలిస్తూ ఉన్నాం. బట్ సో ఫార్ ఓన్లీ 1 పర్సన్ మనకి దృష్టికి వచ్చింది అండ్ వీఆర్ ఫర్దర్ వెరిఫైయింగ్ ఇట్. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు ఈ కార్స్ దీనిపైన ఎక్కువ నడుస్తూ ఉన్నది మొత్తం అంతా కూడా. ఈ సెకండ్ హ్యాండ్ కార్స్ తీసుకోవడం కానీ ఈ పర్టికులర్ ఎమోనే మనకి ప్రధానంగా బయటకు వస్తూ ఉన్నది. వేరే కోణాల్లో కూడా ఇంకేమైనా ఉంటే కూడా వీఆర్ ఫర్దర్గా పోలీస్ కస్టడీకి తీసుకొని దాన్ని కూడా విచారిస్తాం. కొంతమంది ఐడి పార్టీకి సంబంధించిన వాళ్ళని ట్రాన్స్ఫర్ చేశారు సార్. దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇట్ వాజ్ జస్ట్ ఎ కోఇన్సిడెన్స్ అండ్ ఇట్ వాజ్ డన్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్. దెర్ ఈస్ నథింగ్ మచ్ టు రీడ్ బియాండ్ దట్. సార్ 2024తో పోల్చుకుంటే 2025 క్రైమ్ రేట్ కాస్త తెలియజేసి ఒక మాట మీరే డబల్ మర్డర్ కూడా జరిగింది. దాని గురించి మీ కామెంట్?
సో మళ్ళీ ఒకసారి మీతో ఇయర్ ఎండ్లో ఒకసారి మళ్ళీ మీతో కలుస్తాను. ఆ రోజు విత్ ఫైనల్ డీటెయిల్స్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ నేను మీతో ఖచ్చితంగా ప్రస్తావిస్తాను. ఇప్పటికీ 7 మర్డర్లు చేయండి సార్. అదే నేను చెప్పాను కదా, ఐ డోంట్ హ్యావ్ ఎ డేటా రైట్ నౌ, ఐ కెనాట్ స్పీక్ ఆఫ్ ది రికార్డ్. మనకి ఆయన పాత్ర అయితే ఇప్పుడు దాకా సర్ఫేస్ కాలేదు. ఎలాగా దీంట్లో కొంతమంది వెహికల్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి 20 వెహికల్స్ ఒక సోర్స్ ఒరిజిన్ ఉంటుంది. సో వాళ్ళని కూడా మేము అందరినీ కూడా కాంటాక్ట్ చేస్తూ ఉన్నాం. సో దాంట్లో ఏమైనా సర్ఫేస్ అయితే మీకు తెలియజేస్తాం. బట్ సో ఫార్ నన్ హ్యావ్ కంప్లైంట్ ఎనీథింగ్ అగేన్స్ట్ హిస్ ఫాదర్. దట్ ఈస్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ అండ్ సమ్ అదర్ రీజన్స్. సారీ, ప్రస్తుతానికి ఈ మనకు వచ్చిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఇవి ఉన్నాయి. మరి కొంతమంది ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళు కూడా పట్టుకొని విచారించిన తర్వాత ఫర్దర్గా ఇంకేమైనా వెహికల్స్ రికవరీ ఉంటే మీకు తెలియజేస్తాం. సార్ ఈ పల్నాడులో కేసు బట్ సిన్స్ అది ఇట్స్ అ ప్యూర్లీ పర్సనల్ రీజన్స్ కారణంగా అది జరిగినట్టు తెలుస్తూ ఉన్నది. సో అది ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. సో పూర్తి వివరాలు మనకి వెంటనే మీకు తెలియపరుస్తాం. అంటే ప్రాథమికంగా ఎవరు హత్య చేశారనేది ఏమన్నా అంటే స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. అట్ దిస్ జంక్చర్ వీ కెనాట్ రివీల్ మచ్. పిల్లలు చనిపోబట్టి అంటే మనకి ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో ఆ ముందున్న ఒక వెహికల్ ఒక నంబర్ ప్లేట్ని మనం పరిశీలించడం జరిగింది. ఆ నంబర్ ప్లేట్ ఆ వెహికల్ ఒక మ్యాచ్ కాకపోవడంతో దాన్ని బట్టి మనకి మిగతా అంతా విషయం అంతా తెలిసింది. దట్ ఈస్ ద రీజన్.